నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ ఆలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు పటేల్ ప్రసాద్ పాల్గొని శివాజీ విగ్రహం వద్ద ధ్వజస్తంభం, భూమి పూజ, వీరభద్రస్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం ఖండ్గావ్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కొరకు ఛత్రపతి యువసేన యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నానా పటేల్, ఉమేష్ షిండే, పంచాయత్ సెక్రటరీ, యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చతుష్పదేం గుర్రం పైన ఒకటే అండి चंद्रां हिरण्मयीं लक्ष्मीं जात वेदो महावहं ताम् आवहा जात वेदो लक्ष्मी मनपगामिनीं కూడా ఈరోజు శివాజీ జయంతి జరుపుకుంటున్నామంటే కారణము మహోన్నతమైన శక్తివంతుడు, హిందువుల ఆరాధ్య దైవము, హిందువుల యోధుడు, హిందువుల ఆదర్శము. ఈరోజు హిందూ సామ్రాజ్యము నిర్మాణం కోసము నిష్ఠలు కష్టపడినటువంటి వ్యక్తి మన శివాజీ మహారాజ్. ప్రతి గ్రామంలో కూడా విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నాం శివాజీ మహారాజ్ది. కారణం ఆదర్శంగా హిందూ సమాజం కోసం, హిందూ సంఘటితం కోసం, హిందూ రాజ్యం కోసం ఏ రకంగా యుద్ధాలు చేసిండో మనం అందరం కూడా చరిత్ర తెలుసుకొని చూసిన సందర్భాలు ఉన్నాయి. శివాజీ మహారాజ్ బాల్యం నుంచే అనేకమైన యుద్ధాలు చేసి హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి మన శివాజీ మహారాజ్ యుద్ధాలు చేసుకుంటూ పోతున్నప్పటికీ ఒకరోజు సమీక్ష నిర్వహించుకోవాల్సి వచ్చింది. నా రాజ్యంలో ఏం జరుగుతుందని చెప్పేసి భిక్షాటన మారు వేషం వేసుకొని ఒక గ్రామానికి వచ్చి భిక్షాటన రూపంలో వేస్తే ఒక తల్లి అడిగింది, ఎవరు బిడ్డ, అచ్చం మా శివాజీ మహారాజ్ లాగా ఉన్నావు అని అడిగితే, ఎందుకమ్మా శివాజీ మహారాజ్ గురించి ఇంత గొప్పగా అడుగుతున్నావు అంటే ఆ రోజున్న తల్లి చెప్పింది, మేము ఈ మొఘలుల రాజ్యంలో అనేకమైన చిత్రహింసలు పడి మా బానిసత్వం నుంచి తెగించినటువంటి ఆ శివాజీ మహారాజ్ మాకు స్వతంత్రం ఇచ్చిండు, మాకు మా రాజ్యాన్ని ఇచ్చిండు. అయినప్పటికీ కొన్ని వందల సంవత్సరాల చరిత్రను తిరిగి రాసినటువంటి శివాజీ మహారాజ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.